హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ఈ వీడియోలో మనం జియో కాలర్ టూను ఎలాగా డీయాక్టివేట్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు మీ జియో కాలర్ టూను డీయాక్టివేట్ చేయడం తెలియకపోతే ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే మీ జియో కాలర్ టూన్ అనేది డీయాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మీరు మై జియో అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మై జియో అప్లికేషన్లో మధ్యలో కింద జియో టూన్స్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది కదా. ఈ జియో టూన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగా మీకు యాక్టివ్ జియో టూన్ అని చూపించడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ పక్కన డీయాక్టివేట్ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఈ డీయాక్టివేట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా యువర్ జియో టూన్ హ్యాస్ బీన్ డీయాక్టివేటెడ్ అని చూపించడం జరుగుతుంది. అలాగే మీ జియో నంబర్కు రిజిస్టర్ అయినటువంటి ఈమెయిల్ ఐడికు ఈ విధంగా ఈమెయిల్ మరియు మెసేజ్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు మీ జియో కాలర్ టూన్ అనేది సక్సెస్ఫుల్గా డీయాక్టివేట్ అవ్వడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, మీ జియో కాలర్ టూన్ను డీయాక్టివేట్ చేసుకునే విధానం. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో జియో కాలర్ టూన్ను ఎలాగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సరే, ప్రస్తుతం అయితే మీ జియో కాలర్ టూన్ డీయాక్టివేట్ అయింది కదా. ఒకసారి కాల్ చేసి చెక్ చేయండి, సాంగ్ వస్తుందో లేదా రింగ్ వస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ always at your services. Stay tuned for next video.